కొమ్మలు కూడా భలే ఉన్నాయి అట్లా షేప్. ఇది చూడండి ఎట్లా నిలబడింది, క్యూట్ ఉంది, భలే క్యూట్. ఏదో పెంగ్విన్ నిలబడినట్లు నిలబడింది. ఎవరిని చూస్తున్నావా? రారీ డాగ్ చూడిడా, ఇద్దో మీ అక్కయ్య ఉంది చూడిడా. అన్ని మగవే ఉన్నట్లున్నాయి కదా. ఎట్లున్నారు అందరూ? ఈరోజు డే 2, 7:30 అయింది. ఇంకా సన్ రైజే కాలేదు చూడండి. బయట బ్లూ స్కై ఉంది. ఇక్కడ కూర్చొని కాఫీ ఎంజాయ్ చేయొచ్చు. బాగా మంచి సెటప్ పెట్టినారు చూసుకుంటే అట్లా బయట రివర్ వ్యూ. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది చూడండి, బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఇప్పుడు 7:30 అవుతుంది కదా, ఇంకా సన్ రైజ్ కాలే. యాక్చువల్లీ సన్ రైజ్ 7:30 కానీ ఉంది. అక్కడ మోస్ట్లీ అవుతున్నట్లుంది, ఆరెంజ్ కనపడుతుంది కొంచెము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రూమ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లా ఇచ్చినారో ఆ టైప్ సెటప్ చేసినాను. ఈ ఒక రోజు కూడా చేసి పెట్టినాను వాళ్ళకి. నా అన్వేషణలో అన్వేష్ భయ్యా చెప్తారు కదా అట్లా. యూజువల్గా నేను మామూలుగా బ్లాంకెట్స్ అన్నీ నేను ఫోల్డ్ చేస్తాను ఎంత అయితే అంత. ఇది మాత్రం అన్వేష్ భయ్యా చెప్పిన దానికి కొంచెం చేసి చూద్దాం ఎట్లుంటుందని ఒక రోజు తయారు చేసి పెట్టినాను. మిగతా అయినంత అరేంజ్ చేసి ఇప్పుడు డే 2 స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి క్లియర్ కనపడుతుంది. రివర్ సైడ్ బెంచ్, బ్రిడ్జ్, చిన్న ఇక్కడ కూర్చున్నాక ఇది భలే ఉంది సెటప్. ఇది మేము ఉండే మోటల్. బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ గ్రానులా బార్స్, అది బ్రేక్ఫాస్ట్ బార్, కాఫీ, మఫిన్స్ అన్నీ పెట్టినారు. కాఫీను ఏమైనా బార్స్ తీసుకొని వెళ్ళిపోదాం అంటే. ప్లేస్లోనే ఉన్నట్లుంది మనకి. ఏడో హైవే ఆకాశం లేకపోతున్నట్లుంది చూడండి అలా వెనక. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది రోడ్. చూడండి ఎక్కడ అసలు చూస్తుండే కొద్దీ ఎక్కడికి పోయినా కూడా అంత గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా. ఇది వచ్చి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వరల్డ్స్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట, రిమైనింగ్ గ్రాస్ ల్యాండ్స్. ది గ్రేట్ ప్లేన్స్ అని కూడా అంటారు అనుకుంటా దీన్ని. భలే బ్యూటిఫుల్ ఉంది. పెట్రోల్ వేసుకుందాం దీంట్లో. ఇది ఏందో ప్రపంచం ఎంత పెద్దగా ఉంది అనిపించింది నాకు ఈ రోడ్లో వస్తూ ఉంటే. గిన అసలు వస్తూ ఉంటే ఊరికే కనపడుతుంది ప్లెయిన్ ల్యాండ్స్. యాడ్ చూసినా గ్రాస్ ఫీల్డ్స్ ఊరికే, యాడ్ చూసినా డైరీ ఫార్మ్స్. ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్లుంది నాకైతే. నాకు ఈ ట్రిప్కి వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అంటే, చాలా ఇష్టమైనది రోడ్ ట్రిప్. ప్రపంచమంతా ఇట్లా కార్ వేసుకొని తిరిగితే ఎట్లుంటుంది అనిపిస్తుంది. ఏమో కుదిరితే కుదరచ్చు, అట్లా చెప్పలేం మనం. నేనంటే ఇప్పుడు మనం ఒకే దగ్గర ఉన్నాం అనుకోండి, మనం ఉండేదే ప్రపంచం అన్నట్లుంటుంది. మనం బయటకు వస్తే వా ప్రపంచం ఎంత పెద్దగా ఉంది, ఏమి మనం అసలు ఊహించలేం.
బాగుంటుంది. అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎట్లుంటుంది అనేది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. అందరూ అంటే ఒక రోడ్ ట్రిప్ లేకపోతే చూడుకోకుండా కొత్త ప్లేస్ పోతే ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ప్రపంచం ఇంత పెద్దగా ఉందా అనిపిస్తుంది. చాలా బాగుండే. ఈడ 1880 టౌన్ అని వింటేజ్ టౌన్ ఒకటి ఉంది. అది చూసేకి వస్తుంది. ఈడంతా క్లోజ్ అయిపోయింది. ఎవరు ఒక మనిషి కూడా లేడు ఈడ. కొన్ని జంతువులు ఉన్నాయి లోపల. గ్లాస్ దించి కొన్ని జంతువులు ఒకటి ఉన్నాయి. ట్రైన్ ఒక విలేజ్ క్రియేట్ చేశాను అనమాట. అదో మూవీ కోసం వేసిండే సెట్ అంటే ఇది. పార్కింగ్ అని చూడేది అట్లా ఒక మనిషి కూడా లేడు డాడ. అసలు ఏంది కనపడదు డాడా. సీనిక్ ఓవర్ వ్యూ అంట. బ్యాడ్ ల్యాండ్స్. ఇది ఎట్లుందంటే గ్రాస్ ల్యాండ్. ఈ గ్రాస్ అంతా పోయి ఆకాశానికి అంటుకుంది అనేది ఎట్లుంది. అసలు చాలా అద్భుతంగా కళ్ళకి చూసినంత దూరం ఉంది గ్రాస్. వరల్డ్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్రాస్ ల్యాండ్స్ ఇది. ఇక్కడ వీళ్ళతో తప్ప ఎవరు ఇంకా. ఒక వేల ఎకరాలు, వేల కాదు లక్షల ఎకరాలు ఉన్నట్లుంది ఇది. మినిట్ మ్యాన్ మిజైల్ హిస్టారిక్ సైట్ అంట. ఏముందో చూద్దాం లోపల. ఫ్రీనే ఇది, లోపల పోయి చూడొచ్చు ఏముందో. ఇక్కడ చాలా మిజైల్ లాంచింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎయిర్ క్వాలిటీ దాంట్లో చూసుకుంటే పొల్యూషన్ చూపిస్తుండే. బయట మిలిటరీ బ్యాండ్ అంటే పెద్ద కొమ్మలు ఉండే గొర్రెలు, ఈ బైసన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ లేవు. చాలా ఓవర్ ది టైం చేంజ్ అయిపోయింది అనమాట. వెళ్ళిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి కౌంట్. So that's basically where they would literally like turn the keys and initiate the launch. Okay. Oh. And then a couple miles down the road from that is where the silo is. Now, unfortunately, these things are closed right now because of staffing, those kinds of things. Launch control facility Delta 1. Meet the missileers. ఈ న్యూక్లియర్ మిసైల్స్ అన్నీ ఈ లొకేషన్స్ నుంచి ఆపరేట్ చేస్తారు వీళ్ళు. ప్లస్ చూడండి బిస్కెట్ డబ్బాను, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ఏమన్నా ఇన్ కేస్ ఆఫ్ వార్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇక్కడ.
ఈ రష్యాకి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ పైన నార్త్ సైడే ఎక్కువ మిసైల్స్ అన్నీ ఒక 5-6 స్టేట్స్ ఉన్నాయి. ఆ 5-6 స్టేట్స్లోనే జనాలు కూడా తక్కువ ఉంటారంట. ఏమన్నా ఇన్ కేస్ ఫైర్ అయినా కూడా అవి తక్కువ ఎఫెక్ట్ జనాల పైన ఉంటుందని ఇట్లా పైన పక్క పెట్టినారు. రష్యాకి దగ్గర నార్త్ పోల్లో ఉంటుంది కాబట్టి. ఇటు చూడండి పైన లాంచ్ కంట్రోల్ సపోర్ట్ బిల్డింగ్, అండర్ గ్రౌండ్లో ఇట్లా ఉంటుందంట. లాంచ్ సైట్, మిసైల్స్, ఎస్కేప్ ట్యూబ్, ఎలివేటర్ కిందికి పోయేకి, లాంచ్ కంట్రోల్ సెంటర్ దాని కింద ఉంది చూడండి. షాక్ అబ్జర్వర్ అవి ఇవి అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది లాంచ్ సైట్ కాదు, బట్ చూడండి ఇట్లా కూర్చొని సీట్, ఇక్కడ మాన్యువల్ సింక్ ఇవన్నీ లాంచ్ చేసేకి, ఇనిషియేట్ చేసేకి బటన్ ఉంది. లాంచ్ ఆప్షన్ ఇవన్నీ ఈ బటన్స్తో లాంచ్ చేసేస్తారు. ఇట్లా డ్రెస్ చేసుకొని లిఫ్ట్ లోపల పక్క ఎట్లుంటుందో ఒక రెప్లికా లోపల ఇట్లుంటుందని చూపించేకి పెట్టినారు. ఇది స్టీల్ రీబార్ ఫ్రమ్ లాంచ్ ఫెసిలిటీ. ఎంతలా ఉంది ఇది రాడ్. టెలికమ్యూనికేషన్ కేబుల్ అంట. చాలా హ్యూజ్, చాలా పెద్దదే ఉంది. చాక్లెట్ కేక్ మీల్ కిట్ అంట. 1934 ఒక పెద్ద రెవల్యూషన్ అనుకోవచ్చు. 1934లో వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ అచీవ్ చేసినారు. 1949లో సోవియట్ వాళ్ళు ఫస్ట్ అటామిక్ బాంబ్ టెస్ట్ చేసినారు. 1952లో యుఎస్ ఫస్ట్ థర్మో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసినారు వాళ్ళు. 1954లో యుఎస్ హైడ్రోజన్ బాంబ్ టెస్ట్ చేసింది. ఇది అట్లాంటా. వీటి నుంచి ఇప్పుడు చూడండి, ఎయిర్ బర్స్ట్ అంటే 2 మైల్స్, ఇది 1 మెట్రిక్ టన్ అంటే 11 మైల్స్ వరకు ఏమేమి ఉంటుందో అంతా ఖాళీ, ఇంకా ఏమి కనపడదు, ఏం ఉండదు, మోస్ట్లీ ఏం బతకవాడ. యుఎస్ అప్పుడు జపాన్ పైన వేసింది కదా, హిరోషిమా నాగసాకి పైన. అప్పుడు వార్ ఎండ్ చేసినారు, వరల్డ్ వార్ 2 న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసి. అది ఫుల్గా ఎక్స్ప్లోడ్ కాలేదు, చిన్నగా పేలింది, కానీ అంత పెద్ద ఇంపాక్ట్ ఉంది. అంతా పేలింటే ఫుల్ నాశనం అయిపోతుందా. మోస్ట్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ ఈ 7 స్టేట్స్లోనే ఇదైనాయి అనమాట. ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు, ఇది నార్త్ పోల్కి దగ్గరగా ఉంటుందని. సోవియట్ యూనియన్కి ఈ రెడ్ కలర్ ఉండేవి ఇంకా యాక్టివ్ ఉన్నాయంటవి, ఈ బ్లాక్లో ఉండేవి ఇప్పుడు ఏం యాక్టివ్ లేవు. ఈ లాంచ్ సైట్లు చూడండి. ఈ సౌత్ డకోటాలో పాపులేషన్ వచ్చి 10 లక్షలు అంతే. 10 లక్షలు కూడా ఇంకా టచ్ కాలేదు, బట్ అంతే ఉండేది. స్టేట్ ఏం చాలా పెద్దది, పాపులేషన్ చాలా తక్కువ. హిస్టారిక్ సైట్ ఇక్కడ టెంపరేచర్ 30 degrees 2 minutes డ్రాప్ అయిందండి కొన్ని ఏళ్ళ కింద. అంత డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. పద్దెన ఇప్పుడు ఎండ్ ఉంది అనుకుంటే రాత్రి కాదు కొన్ని మినిట్స్లో చేంజ్ అయిపోతుంది. అంత డ్రాస్టిక్ చేంజ్ అయ్యి ల్యాండ్స్కేప్ చాలా క్రేజీ. బయట చూడండి ఫోటోషూట్ అవుతుంది. సౌత్ డకోటా వచ్చి ఒక పక్కన ఈస్ట్ రివర్ సైడ్, వెస్ట్ రివర్ సైడ్ ఉన్నాయి. ఒక పక్క వచ్చి ఫుల్ ఫార్మ్ ల్యాండ్స్, ఈ వేరే ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక సైడ్ అంతా గ్రాస్ ల్యాండ్, ఊరికే గ్రాస్ హిల్, ఈ మెడోస్ టైప్ గ్రాస్ ల్యాండ్స్ అంతా. చాలా క్రేజీ ఉంది ఇది. బ్యాడ్ ల్యాండ్స్ ఎంటర్ అవుతున్నాం లూప్లోకి. ఈడ లాస్ట్ ఫ్యూల్ స్టేషన్ ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చే వరకు ఫ్యూల్ స్టేషన్ ఉండదంట. ఈడ ఆవులు చూడండి ఎన్ని ఉన్నాయి, నల్ల ఆవులు. ఫుల్ నల్లగంటే ఇంక ఫుల్ నల్లగా ఉన్నాయి ఆవులు. ఇది పెద్ద అంటే ఎవరు మనుషులే లేరు, ఇంకా ఎడారు ఉన్నట్లుంది. అసలు మనుషులు ఎవరు కనపడటం లేదు ఇంకా. బట్ చాలా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, కానీ కొంచెం స్కేరీ కూడా ఉంది. ఇది ప్రారీ డాగ్స్ అంటే దీస్ ఆర్ ప్రారీ డాగ్స్. సీ ద డాగ్స్, those are called prairie dogs. Stop and feed. Oh, this will be closed. ఇది చూడండి, అసలు ఎక్కడ అన్ని క్లోజ్, ఇప్పుడు ఏమేం లేవు.
స్టేట్లో ఉండేదే 10 లక్షల పాపులేషన్. అది వేరే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుందంట. దానికి ఎవరు అసలు టూరిస్టులు ఎవరు లేరు ఇక్కడ. विंटर లో పని చేయాలని ये होम स्टे है ఇదేందో వింత ప్రపంచం ఉన్నట్లు చూడండి. ఎవరు ఒక మనిషి లేడు. ఇదేదో హోమ్ స్టే అంట. అసలు ఒక మనిషి కూడా లేడు, ఏంది లేదు, అన్ని క్లోజ్. వెనక గుర్రబండి ఉంది చూడు ఆడ. ఎప్పుడో మనుషులు ఇక్కడ బతుకుతా ఉండ్రి, ఇడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం వచ్చి చూస్తున్నట్లుంది. బ్యాడ్ ల్యాండ్స్ నేషనల్ పార్క్ స్టార్ట్ అయింది. ఇటు చూడండి లెఫ్ట్ లో ఎట్లుంది. ఒక దూరం వరకు ఒక మనిషి కూడా లేడు. ఆడ గవర్నమెంట్ ఇది ఉంది, ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరు ఒక్కరు కూడా లేరు ఇక్కడ. ఇటు చూడండి ఎట్లుంది అది. బ్యాడ్ ల్యాండ్స్. ఈ బ్యాడ్ ల్యాండ్స్ వచ్చి 70 మిలియన్ ఇయర్స్ కింద, అంటే అంత ఓల్డ్ రాక్ ఫార్మేషన్స్ అన్నమాట ఇవి, లేయర్స్ అవి. అంటే 7 కోట్ల సంవత్సరాల కింద ఫామ్ అయ్యేటివి. అప్పుడు నీళ్ళు లేకపోతే ఏదో ఫ్లూయిడ్ ఫ్లో అయిపోయి ఎరోజన్ నుంచి దాని నుంచి ఫామ్ అయింది. అన్ని మొంటి దిబ్బలు అనమాట. మొన్న ఇటు చూడండి ఎర్రగా తెల్లగా లేయర్స్ ఫామ్ అయింది కదా. ఇదంతా మొన్న దీంట్లో వాటర్ ఎప్పుడో ఫ్లో అయిపోయి ఇట్లా ఇది అయిపోయింది. క్రేజీ ఉంది చూడండి. ఎట్లుందంటే వేరే ప్రపంచం ఉన్నట్లుంది. ఏదో వేరే ప్లానెట్లోకి వచ్చినాము, లేకపోతే మార్స్లో ఉన్నాము అట్లుంది. విండ్ భయంకరంగా విండ్ ఉంది ఇక్కడ. కార్లు కూడా ఎగిరిపోతాయంట. విండ్ ఒక్కొక్కసారి అంత ఎక్కువ ఉంటుంది. ఈరోజు పర్లేదు. బ్యాడ్లాండ్స్ వచ్చి వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫాసిల్ బెడ్స్ అనమాట. చాలా ఫాసిల్స్ దొరికినాయి ఇక్కడ. ఈ హార్సెస్, బైసన్స్, లేకపోతే ఇంకా వింత వింత వేరే జంతువులు ఇవన్నీ చాలా. ఇదంతా వాటర్, ఎయిర్, విండ్ ఎరోషన్ దానితో నుంచి. ఒకప్పుడు ఇదంతా చాలా సీ బెడ్ అనమాట. పైన నీళ్ళు ఉండేటంతా. ఈ లెవెల్కి మేబీ నీళ్ళు ఉండేమో. అవన్నీ కిందకి వెళ్ళిపోయినాయి మెల్లిగా టైంతో పాటు. 70 మిలియన్ ఇయర్స్ అంటే 7 కోట్ల సంవత్సరాలు. అంటే ఇమాజిన్ చేసుకోండి, మన హ్యూమన్స్ చరిత్రే కొన్ని వేల సంవత్సరాలు. 7 కోట్ల సంవత్సరాలు అంటే అంతకు ముందు ఫామ్ అయ్యేటివి. ఇక్కడ మిల్కీ వే కూడా మూన్ జాగ్రత్త అమావాస్యలో మిల్కీ వే కూడా బాగా క్లియర్ కనిపిస్తుంది దీని నుంచి. నేనేమంటే పాపులేషన్ తక్కువ, పొల్యూషన్ లేదు, లైట్ కూడా ఉండదు, డార్క్ ఉన్నాం, చాలా క్లియర్ స్కై అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ రైనో ఫాజిల్స్, లేకపోతే వేరే క్యాట్ ఫాజిల్స్, ఏమో ఫాజిల్స్ అన్నీ చాలా దొరికినాయి ఇక్కడ. వరల్డ్స్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫాజిల్ బెడ్ అనమాట. ఇక్కడ బ్యాడ్లాండ్స్ అని పేరు ఇచ్చినారు కదా. ఈ బ్యాడ్లాండ్స్ అని పేరు ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెంచ్ ట్రావెలర్స్ ఇట్లా పాస్ అవుతా ఉంటే ఈ ల్యాండ్స్ని ఇట్లా చూసి దీన్ని డేంజరస్ రిస్కీ బ్యాడ్లాండ్స్ అని ఒక పేరు పెట్టినారు అనమాట. అంటే వాళ్ళు ఏదో ఫ్రెంచ్లో చెప్పినారు, నాకు నోరు తిరగదు, అది నోరు తిరగదు కాబట్టి చెప్తున్నాను. బట్ దీని పేరు అట్లా వచ్చింది. ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్స్ ఎవరో బ్యాడ్లాండ్స్ అని దీని పేరు ఇచ్చినారు. దీన్ని పాస్ అయ్యేటప్పుడు ఇట్లా ఇదంతా చూసి ఎంత బయట ఉందనేది. ఇది యాక్చువల్గా చూస్తే కింద ఫస్ట్ టైం ఎవరికైనా భయం అవుతుంది. ఫోటోలో చూస్తే కూడా ఇది చాలా వింత ప్రపంచం ఉన్నట్లుంది. డైరెక్ట్ ఫస్ట్ టైం ఉంటే మనకి ఏం తెలియకుండా డైరెక్ట్ వచ్చినామంటే షాప్లో ఉంటాడు.
నా వెనక చూడండి ఎట్లుంది, మైండ్ బ్లోయింగ్ అంతే, కళ్ళకి ఇంకా హద్దు ఇది లేదనమాట, అంత బ్యూటిఫుల్ ఉంది. మనమేం ఇంకా మనకి పదాలు రావు, అక్షరాలు రావు నోట్లో దాన్ని వర్ణించేకి, అంత అద్భుత అంతే. నా భూతో నా భవిష్యత్ అనేది అట్లా ఉంది ఇది కళ్ళకి. అంటే ఇది ఒకటే అని చెప్పను, బట్ ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒకటి. ఏం మాట్లాడాలో అర్థం కావాల, పిచ్చెక్కిపోయింది నాకు దీన్ని చూస్తుంటే కదా ఏమో చెప్పాలనుంది, ఏం చెప్పాలనుకుంటున్నా అంటారు కదా అట్లా అనిపిస్తుంది అది. అసలు క్రేజీ ఉంది, అసలు జనాలు కూడా ఎవరు లేరు ఎక్కువ, ఇక్కడ ఒకరు ఉన్నారు. చాలా మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి రాటల్ స్నేక్ ఉంటుందంట. ఈ రాటల్ స్నేక్ కొరకు తగిన కాటేసింది అనుకోండి, డైరెక్ట్ స్వర్గం వితౌట్ ఎనీ టికెట్. విండో భయంకరంగా ఉంది. Let's go to next stop. ఇక్కడ ట్రైల్, చిన్న ట్రైల్, 1/2 an hour ట్రైల్కి వచ్చినాము. ఇవి చూడండి అన్ని పాము పుట్టలు ఉన్నట్లున్నాయి, పెద్ద పెద్ద పాము పుట్టలు ఉన్నట్లు. మొంట దిబ్బలు అన్నీ ఇవి. పైన చూడండి ఎంత చూపుగా ఉన్నాయి కదా. పెట్స్ తీసుకోకూడదు అంట చెట్లు. లక్కీగా ఏమంటే స్నో లేదు ఆడ. రాటల్ స్నేక్స్ ఉంటే కష్టం, అంటే ఏడన్నా ఉంటాయేమో జాగ్రత్తగా పోవాలా. ఈడ ఆడ జనాలు లేరు, హాస్పిటల్ మనుషులు ఎవరు కనపడడం లేదు, చాలా కష్టం అవుతుంది, జాగ్రత్తగా పోవాలా. స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్ కనపడుతుంది కదా ఆడ. హౌ ఇస్ బ్యాడ్ ల్యాండ్స్? బ్యాడ్ ల్యాండ్స్ ఎట్లా ఉంది బ్యూటిఫుల్. తెలుగులో చెప్పు, తెలుగులో ఏం రాలేదు. ఎట్లుందో ఏదో ఒక చెప్పు, తెలుగులో చెప్పు ఎట్లుందా. డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉందా? అద్భుతంగా ఉందా? ఇంకా వేరే కొంకణిలో చెప్పు, ఇటు చూసి చెప్పు. భలే ఉంది కదా. ఇక్కడ ఆడ కూర్చొని బెంచులు కూడా వేసారు చూడండి, అంతా అది చూసుకుంటే కూర్చోవచ్చు సన్సెట్ అట్లా. బ్యాడెస్ట్ ఆఫ్ బ్యాడ్ ల్యాండ్స్ అంట. థింగ్స్ టు నో బిఫోర్ యూ గో. బ్రింగ్ వాటర్ ఈవెన్ ఫర్ షార్ట్ వాక్. సీయింగ్ వైల్డ్ అనిమల్స్ ఇన్ దేర్ నేచురల్ హ్యాబిట్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రివార్డ్స్ ఆఫ్ బ్యాక్ కంట్రీ హైకింగ్. ఇటు చూడండి, ముందు మా ముందు ఒక 4 పోతున్నారు, మేము 3, 7 మంది పోతున్నాం అంతే. ఇవి చూడండి పుట్లు, పాము పుట్టు ఉన్నట్లుంది. ఇది పాము పుట్ట. ఈ మొన్న కూడా అట్లే ఉంది, పాము పుట్టలో మొన్న ఉన్నట్ల. అదో వింత ప్రపంచంలో నడుస్తున్నట్లుంది నాకు ఎక్స్పీరియన్స్. వేరే ప్లానెట్లో వచ్చి ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేసినట్లు ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ ట్రిప్కి వచ్చినాక ఇంక రోజు ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. మేబీ అన్ని దగ్గరలో ఇదే ఎక్స్పీరియన్స్ ఉండిపోవచ్చు, కానీ చాలా అద్భుతంగా ఉంది. నంబర్లు వేసినారు,
5, 6 అట్లా ఆ నంబర్లు ఫాలో అయికుంటా పోతూ ఉండాలంటే. ఈ బ్యాడ్లాండ్స్, ఈ కెనాన్స్ ఉన్నాయి కదా, దీంట్లో కిందకి తీసుకొని పోతుంది అనమాట. ఇది కింది వరకు పోవచ్చు మనము. నాకు ఈ సిటీలో తిరిగే కంటే ఇట్లా ఈ టైప్ ప్లేసెస్ చాలా ఇష్టము. ఈ ఎడారులు, కొండలు, రాళ్ళు, రప్పలు, సముద్రాలు, అండర్ వాటర్, స్కై డైవింగ్, ఇట్లాంటివన్నీ వింత ఎక్స్పీరియన్సెస్ చేయాలని ఉంది. వెనక చూడండి అన్ని ఎట్లున్నాయి. ఈడ ఆడ ముందున్నారు కదా, అదే ఎండ్ అంట. ఏదో ఫొటోస్లో చూసి కిందికి దిగింది. కిందికి దిగే ఉందో లేదు మరి తెలియదు. నోట్లో కూడా ఈ నీళ్ళు తెచ్చుకోవాలంటారు. అవన్నీ మోసుకొని నడుస్తాం. చాలా దూరం లేదు. ఎట్లుంది కదా పైన నుంచి చూస్తే గిన, ఇది మనం భూమి పైన ఉన్నట్లు లేదు, వేరే గ్రహం పైన ఉన్నట్లు. ఇక్కడే ఉండేది లాస్ట్. కిందికి ఎందుకు ఎక్కలేదు. త్రీ 360 వ్యూ చూడండి. అసలు చుట్టుపక్కల ఏం లేదు, అసలు భలే ఉంది దొరికేది. నాకు యూఎస్లో ఆడిపోయినా ఇండియన్స్ కనపడతా ఉంటారు ట్రిప్లో. ఫస్ట్ టైం ఈ ట్రిప్లో ఒక్క ఇండియన్ కూడా కనపడలేదు. ఎందుకంటారు, ఇక్కడ ఎక్కువ మంది లేరు అనుకుంటా. ఈ పెద్ద టెక్ కంపెనీస్ అవన్నీ ఈ స్టేట్లో ఉన్నట్లేవు ఎక్కువ. అది వేరే, ఇది టూరిస్ట్. ఈ మంత్ వచ్చి అంత అడ్వైజ్ కాదనమాట. చాలా చల్లగా ఉంటుందని రారు చాలా మంది. ఈ బ్యాడ్లాండ్స్ ఎంత పెద్దది తెలుసా? నేషనల్ పార్క్ 2,42,000 ఎకరాల్లో ఉంది ఇది. అంత పెద్దది. కానీ సీనిక్ రోడ్ అని ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో అట్లా అది 30 మైళ్ళు 35 మైళ్ళు ఎంత ఉంది. ఆ ఒక 2-3 గంటల్లో వ్యూ పాయింట్స్ ఉన్నాయి. డ్రైవ్ చేసుకుంటా ఆడ 10 నిమిషాలు అట్లా చూసేయచ్చు అనమాట ఒక రోజులో. చాలా పెద్దది ఇది. ఈ రోడ్ ఆడికి పోతుంది స్వర్గానికే నరకానికే. వేరే ప్రపంచానికే. వన్ మోర్ ట్రైల్. ఇట్లా ఆడిపోతాం. ఇంకొక ట్రైల్కి వచ్చినాము. ఇది 30 మినిట్స్ అంట. 30 నిమిషాలు వాక్ చేయాలా. ఒక వేరే వ్యూ అంతే. సేమ్ అవే బ్యాడ్లాండ్స్ అంటే ఇంక అవే మొంటి దెబ్బలు. ఆ మొంటి దిబ్బలనే చూసేకి వేరే యాంగిల్ నుంచి చూసేకి పోతున్నాం అంతే. ఇది కిలోమీటర్ ఉందంట. వ్యూ చూడండి భలే ఉంది కదా. ఈ చలికాలం కదా, అంతా ఎండిపోయింది. గిడ్డి ఏంది లేదు, చెట్లు ఆకులు లేవు, ఏంటివి లేవు. కలర్ చేంజ్ అయిపోయింది. అదే ఎండాకాలమో లేకపోతే కొంచెం వర్షాకాలం అట్లా వస్తే బాగా అంతా గడ్డి అంతా పచ్చగా ఉంటుంది. వ్యూ లుక్ వేరే ఉంటుంది అంతే. ఆ మొంటి పైన చూడండి. ఆ మొంటి పైన ఎందుకో ఏం మలసలే, చెట్లు రాలేదు, ఏం రాలేదు. ఏమో ఏదో 1000 సంవత్సరాల కింద, thousands of years, 1000 సంవత్సరాల కింద నీళ్ళు కింద సాఫ్ట్ ఉండే మొన్నంతా
ఎరోజన్ నుంచి ఇది అయిపోయి పైన అంతా కిందకి దిబ్బ కుప్ప కూలినట్లు కూలిపోయింది అనమాట అంతా. చాలా ఇప్పుడు ఎత్తుగా ఉండేటువంటి మొన్న కిందకి ఇది అయిపోయింది. ఆడ పైన ఉంది కదా, ఆ పైనకి పోవాలా. ఇటు నుంచి ఇట్లా ఈడేం ఇంకా మొంటి పైన నడుచుకుంటూ పోవాలా. ఇట్లా తిరుక్కొని అట్లా పైనకి పోయి అటు పైనకి పోయి మళ్ళీ అట్లా కిందకి వచ్చి అట్లా కిందకి కార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సూర్యుడు ఆడున్నాడు. ఇప్పుడు టైం 11:30 అయింది. 4:30కి సన్సెట్. ఇంకా 4.5 hours ఉంది మన దగ్గర. అంత లోపల ఇచ్చి చూడాలా. ఇక్కడ ఫుడ్ కూడా ఏడా దొరకడం లేదు. ఏమన్నా ఆకలి అవుతా, ఫుల్ ఆకలి అవుతుంది. ఏమైనా తిందామంటే ఏం దొరకలేదు ఇక్కడ. చూద్దాం, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏడాది ఏమన్నా దొరికితే ఏమన్నా వేసుకుందాం కడుపులోకి. చూడడా బాగుంది. నీళ్ళు తాగాలి చాలా. ఇక్కడ మనకి చల్లగా ఉంది కదా, నీళ్ళేమి దప్పకి వేసలేదు. బట్ తాకపోతే ఏమంటే క్రాంప్స్ వచ్చేది, మజిల్స్ పట్టుకుపోయేది, అట్లా అన్నీ అవుతాయి. పైనకి వచ్చేసినాము. ఇదే ఇంకెండ్. ఇటు నుంచి కిందికి పోయేది మళ్ళీ. పైనుంచి వ్యూ చూడండి ఎట్లుంది. Ben Millard, owner of Cedar Pass Lodge, left the lodge, the land around you to the National Park Service. Military Ridge behind you is named in his honor. 1920s ఈ లాడ్జ్ ఫేమస్ అంటది. ఇప్పుడు ఎక్కడుందో మళ్ళీ. ఇప్పుడు లాడ్జ్లు కొన్ని ఉన్నాయి చూడండి, ఆడ కింద కనపడతాయి లాడ్జ్లు. ఆడ కింద ఆడ అట్లా. ఆ పక్షి చూడండి ఎట్లుంది, మళ్ళీ క్యూట్ ఉంది. బెన్ రేఫెల్ విజిటర్ సెంటర్. దీంట్లో ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు. నా వెనక చూడండి వ్యూ ఎట్లుంది, భయంకరంగా ఉంది. స్టిక్కర్స్ అన్నీ ఇవి పెట్టినారా. లోపల ఏం లేదు, చిన్న మ్యూజియం టైప్ ఉంది. బ్యాడ్ ల్యాండ్స్ గురించి ఎట్లా ఫామ్ అయింది, దాని హిస్టరీ, కొంచెము ఈడ యానిమల్స్ తిరుగుతాయి అవి. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంటే ఇంకేం తీసుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ పోదాం. ఇంకా ఈ లాడ్జ్ చూడండి, ఇంత పెద్ద ఎడారి అడవిలో లాడ్జ్ ఉంది ఇక్కడ. క్యూట్ లాడ్జ్. అన్ని క్యాబిన్స్ ఉన్నాయి, ఆడొకటి బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇదొక వ్యూ పాయింట్. ఇవన్నీ వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఏడన్నా దిగేట్లు వ్యూ పాయింట్ అంతే. కార్ నిలబెట్టుకునే ప్లేస్ ఉంది, ఇట్లా వ్యూ పాయింట్ చూడొచ్చు. ఇక్కడ అసలు ఎవరు లేరు కదా. ఇట్లా దగ్గర అదని ఒక టెంట్ వేసుకుని ఓవర్ నైట్ ఉంటే భలే ఉంటుంది కదా. కానీ భయంకరమైన స్కేరీ కూడా ఉంటుంది. రాటిల్ స్నేక్స్ ఉన్నాయి, కొరికితే వెళ్ళిపోతాం అంతే మనం. అదొకటి, ఎవరు ఉండరు మనుషులు, తిండి దొరకదు, నీళ్ళు దొరకవు, ఏమీ దొరకవు. దానికే ఇక్కడ అస్సలు యావి ఒక చెట్లు, ఒక పెద్ద చెట్లు యావి లేవు. ఊరికే గడ్డి ఉంది తప్ప ఇంకేంది కనపడడం లేదు ఇక్కడ.
పెద్ద ఎందుకు పెరగలేదు అర్థం కాలే నాకు. అందుకే జనాభా కూడా చాలా తక్కువ ఉంది కదా ఇక్కడ. స్కై చూడండి ఎట్లుంది, భలే ఉంది కదా. ఆకాశానికి దారి. ఇది వచ్చి పెనరామిక్ వ్యూ పాయింట్. ఇది పైన నుంచి ఇట్లా ఫుల్ 360 వ్యూస్ కనపడతాయి. ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇది కొంచెం పీక్ హైట్లో ఉన్నట్లుంది అన్నిటికంటే. ఇటు నుంచి బాగా వ్యూ అన్ని పక్కల చూడొచ్చు, బాగుంది ఇది. నెక్స్ట్ వ్యూ పాయింట్ మళ్ళీ ఇప్పుడు. చలో, మీకు బోర్ కొట్టినట్లుంది కదా. వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి, మళ్ళీ అన్నీ చూడాలి. ఇది కూడా చూడండి, అన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. చేసుకుంటే మిస్ అవుతాం అనిపిస్తుంది, బట్ కొన్ని ఏమో ఆల్మోస్ట్ సేమే అనిపిస్తాయి. బట్ అన్ని డిఫరెంట్ యూనిక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. చూడండి, ఇది వేరే విధంగా ఉంది కొంచెం. ఈ స్లోప్లో గడ్డి లేదు. ఈడ ఒక వింత చూపిస్తా చూడండి మీకు. ఆడొక ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ పైన గడ్డి ఉంది చూడండి. ఆడు తలకాయ. మళ్ళీ దాని మధ్యలో ఆ పక్క అంతా కూడా ఇట్లే ఉంది. ఆ పైన ఒకటే గ్రాస్ ఉంది, ఇటు కిందంతా లేదు. ఆడ ఫ్లాట్ గ్రౌండ్ అక్కడ క్రియేట్ అయింది మధ్యలో. मत भाई गाड़ी. हाँ एक तो खड़ा है इधर देख के. ఆడ చూడండి ప్రైరీ డాగ్స్ ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి ఇవి. सेम लाइक रैबिट. वाह कितना क्यूट है यार ये तो. मजाक से रिकॉर्ड कर लीजिए फिर उतर. చూడండి ఎట్లుంది, క్యూట్ ఉన్నాయి ఇవి. ఆ గుంతలు తీసుకొని గుంతల్లో ఉన్నాయి ఆడ 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 ఎన్ని ఉన్నాయి చూడండి ఆడ వెనక. హలో ప్రారీ బాయ్, पूछ देखो कैसे लाना है. ఈ ప్రారీ డాగ్స్ చూడండి ఎట్లా క్యూట్ ఉన్నాయి, భలే క్యూట్ ఉన్నాయి కదా. ఇవి ఆడ చూసినా గుంతలు చేసుకొని ఆడొకటి భలే ఎగురుతున్నాయి, ఆడుతున్నాయి, దుంకుతున్నాయి, ఒకటికొకటి గిల్లుకుంటున్నాయి. ఆడ గుంతలు కనపడుతున్నాయి కదా, అవన్నీ ప్యాచ్లు ఉన్నాయి కదా, వైట్ ప్యాచెస్ అన్నీ దాని ఇండ్లు అన్నమాట. ఇటు దగ్గర ఉన్నది చూడు, అట్లా దాంట్లోకి పోతుంది ఏమన్నా మనం మన దగ్గరికి పోయి ట్రై చేస్తే. చాలా ఈ ఏరియా మొత్తం అవే ఉన్నాయి యాడ్ చూసిన. इधर ही बैठा है वो. వ్యూ పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్లో నుంచినే చూసే స్టార్ట్ చేస్తున్నాను, ఇంక దిగేది ఇడిచిపెట్టి. ఇటు చూడండి ఎట్లా ఉంది, ఇదంతా ప్లేన్ ఉందా. ఆ పక్క చూస్తే ఇవన్నీ ఇటు చూడండి. ఆ వైల్డ్ గోట్ ఏదో ఉంది, దీన్ని ఏమంటారో తెలీదు. భలే ఉంది కదా. ఇది ఇంకొక వ్యూ పాయింట్. ఇదేమో కొంచెం డిఫరెంట్గా ఉందని వచ్చాను చూసాకి. ఇది నిజంగానే డిఫరెంట్గా ఉంది. అటు చూడండి అంతా కొంచెం ఎల్లోయిష్ ఇవి ఉన్నాయి. ఏ చేంజింగ్ సీన్. ఇదేమో రాసినారు కానీ మనకి అన్నీ పోయినాయి. ఇదంతా ఎల్లో ఉన్నాయి చూడండి, కలర్ ఎందుకో మళ్ళీ.
ఇక్కడ చూడండి జింకలు ఉన్నాయి. రకరకాల అనిమల్స్ వాళ్ళు బతుకుతున్నారు. ఇది చూడండి అంతా ఎల్లో మౌంట్స్ అని అంత కలర్ ఎల్లో కలర్ అయిపోయింది ఇదంతా. ఏదో వింత లోకంకి వచ్చినట్లే ఉంది నాకు నిజంగా. ఇది చూడండి ఎట్లుంది కలర్. ఈ మొన్న అంతా కలర్ ఎల్లో కలర్ అయిపోయింది. కింద జింకలు ఎగురుకుంటూ ఆడ చూడండి ఎన్ని ఉన్నాయి జింకలు. భలే కనపడుతున్నాయి. దీని పేరు ఎల్లో మౌంట్స్. ఇది బాగా పడుతుంది అంటే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది వ్యూ పాయింట్. చూడండి అంతా ఆ లెవెల్ వరకు ఎల్లో ఉందంతా. ఇటు చూడండి రోడ్ లేదు, ఇది కంకర్ రోడ్ ఉందంతా. ఇక్కడ బైసన్స్ చూసేకపోతున్నాం. ఇప్పుడు బైసన్స్ ఉన్న ఆడాడు దూరంగా ఇప్పుడు దగ్గరికి పోతాం చూసేకి ఎట్లున్నాయి చూద్దాం దగ్గర నుంచి. ఆడ బైసన్స్ ఉన్నాయి చూడండి, 2 బైసన్స్ కనపడుతున్నాయి. ఇంకా దగ్గరికి పోయి చూద్దాం మేడం వేరే దగ్గరికి. ఆడ చూడండి 4 ఉన్నాయి బైసన్స్. ఇంకా ముందు రావన్న ఇంకా ఎక్కువ గుంపు పెద్ద గుంపు దగ్గరలో ఉందేమో చూద్దాం. ఇప్పుడు చూడండి బైసన్స్ ఊరికే పక్కనే ఉన్నాయి, భలే ఉన్నాయి చూడండి. ఇవి గడ్డి తింటున్నాయి, పెద్ద కొమ్ములు, పైన అంతా ఫుల్ బొచ్చు ఉంది దానికి. చూడండి ఎట్లా వస్తుంది. కనపడుతుందండి బైనాక్యులర్స్ లో. రియల్లీ గివ్ మీ లెట్ మీ సీ. कान कितने छोटे हैं यार, इतने बड़े मुंह वाले का. सींग भी कितना छोटा, पूंछ भी कितनी छोटी. इसमें से कोई भी फीमेल नहीं है, सब मेल है यार. फीमेल नहीं है इसमें एक भी. అన్ని మగవే ఉన్నట్లే కదా. या ऑल आर मेल. బైసన్స్ చూడండి నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. నా వెనకున్నాయి చూడండి ఇక్కడ బైసన్స్. వాళ్ళే ఉన్నాయి అవి. వాళ్ళే రోజులు చూస్తుంటే కళ్ళ ముందర కనపడుతున్నాయి. ఈ పక్క వైల్డ్ ల్యాండ్స్, బ్యాడ్ ల్యాండ్స్, ఆ పక్క బైసన్స్, స్టారీ డాగ్స్, డిఫరెంట్ అనిమల్స్ అన్ని కనపడుతున్నాయి. ఈ ట్రిప్ లో భలే ఉంది. రాబర్ట్స్ ప్రారీ డాగ్ టౌన్ అంటే ఇది. ఈడొచ్చి అవి ఫీడ్ చేయొద్దండి, దాన్ని ముట్టుకోవద్దండి, మన పెట్స్ దానికి అడిగి దగ్గరికి తీసిపోద్దండి, ఏమన్నా అనిమల్స్ ఏమన్నా దీంట్లో చచ్చిపోయి ఏమైనా రోగం వచ్చినా దాన్ని ముట్టుకొని ఏమైనా చేసేకపోద్దని రాసినారు. ఇది వచ్చి ప్రారీ డాగ్ టౌన్ అంట. దాని ఇండ్లు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ బైసన్ ప్యాడ్ వేసింది.
బైసన్ ప్యాడ్ వేసింది చూడండి. ప్రారీ డాగ్ ఆడిపోయింది. వద్దు. शक्ल फेस इज सो क्यूट मैन. बरो भी कर रहा है इन ఎందుకు एक्शन తొగతాను చూడండి. रिकॉर्ड कर रहे थे. His దాని face మూతి is so భలే cute. క్యూట్ ఉంది కదా. Yeah. వావ్. ప్రారీ డాగ్ చూడండి ఎంత భలే ఉంది. దిక్కులు చూస్తుంది అది. And his ears are so small. ये आवाज उसका है ప్రారీ ఏ ప్రారీ బచ్చా ఏం చేస్తున్నావప్పా ప్రారీ? ఇటు చూడే. लो फोन लो. హలో హలో. ప్రారీ క్యూటిఫై. इधर आ रहा है वो. ప్రారీ చూడండి ఇట్లా. ఇది పెద్ద కుందేలు ఉన్నట్లుంది, లేకపోతే ఇది ఉడత పిల్ల, దుబ్బు ఉడత పిల్ల ఉన్నట్లుంది. ప్రారీ డాగ్ అని దీని పేరు. భలే క్యూట్ ఉంది ఇది. ఇవి చేసే చేస్తాలన్నీ ఇట్లే ఉంది, ఉడత పిల్ల ఉన్నట్లు. చూడండి ఎట్లా చూస్తుంది అది. ఇది చూడండి ఎట్లా నిలబడింది. క్యూట్ ఉంది, భలే క్యూట్. ఏదో పెంగ్విన్ నిలబడినట్లు నిలబడింది. ఎవరిని చూస్తున్నావా? ప్రారీ డాగ్ చూడిడా. ఇద్దో మీ అక్కయ్య ఉంది చూడిడా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది. అడేమో తొగుతాను చూడండి. ప్రారీ డాగ్ చూడండి ఎట్లుంది ఇది. ఇది నిజంగా కుక్ ఉన్నట్లు ఉంది, చిన్న కుక్ పిల్ల అట్లా మూతి. సి Body too. you gave her ఈ వ్యూ పాయింట్కి వచ్చినాం. ఇక్కడ బైసన్స్ ఎక్కువ ఉంటాయంటే ఇక్కడ కానీ రెండు కనపడుతున్నాయి. ఆవిడ ఒకటి పనుకుంది, ఇది ఒకటి గడ్డి తింటుంది. ఇది చూసినంతలా ఉంది, ఇంకా దండిగా ఉంది. ఆ పక్కంతా చూసేకపోతే గిన ఇప్పుడు ఇంకో గంట సేపు ఉంది, సన్సెట్ అయిపోతుంది. గంటన్నర లోపల సన్సెట్ చూద్దాం. భలే ఉంటుందంటే సన్సెట్. ఇదేదో పెద్ద అనిమల్ సఫారీకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. బైసన్, ప్రారీ డాగ్స్, ఇంకా జింకలు, ఇంకా రకరకాల జంతువులు చూసేదాన్ని. ఇక్కడ చూడండి ఆవులు డైరీ ఫామ్ ఉంది. ఈ డైరీ ఫామ్లో రకరకాల ఆవులు ఉన్నాయి. దాని కొమ్ములు చూడండి ఎట్లున్నాయి. కొమ్మలు చూస్తే భయంకరంగా కొమ్మలు ఉన్నాయి. ఎంత పెద్ద కొమ్మలు చూడండి అవి. నేను ఎప్పుడు చూడలే లైఫ్లో. ఆ నల్లదానికి వచ్చి అసలు కొమ్మలే లేవు, బోడిగా ఉన్నాయి. ఆ తెల్లదానికి చూడండి కొమ్మలు ఎంత పెద్ద కొమ్మలు ఉన్నాయి. రకరకాల ఆవులు ఉన్నాయి. ఇవి ఎక్కడి జాతో తెలియదు ఇది, బట్ దాని కొమ్మలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. వావ్. దాని కొమ్మలు చూడండి ఎట్లున్నాయో. ఈ కొమ్మలు కూడా భలే ఉన్నాయి అట్లా షేపు. ఈడైనా గుర్రాలు ఉన్నాయి. ఈడేమో తిందామని చికెన్, క్రిస్పీ క్రంచీ చికెన్ అని ఏమో ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక చికెన్ తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోదాం సన్సెట్ చూసేకి. ఈ చిన్న క్యూట్ టౌన్ భలే ఉంది ఇది. చిన్న కాఫీ షాపులు. ఈ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఉంది చూడండి, బ్యాడ్లాండ్స్ది. అదేదో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ అనుకుంటా. ఇంతే టౌన్. वो बाइसन को लिए कि नहीं కాఫీ షాప్ ఉంది అక్కడ చిన్నది. చికెన్ పార్సల్ తీసుకున్నాము. చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్, పొటాటో, బఫ్లో సాస్తో బాగా చూసాక బాగా ఫ్రెష్గా ఉన్నాయి పొటాటో వెడ్జెస్. డ్రింక్స్ అన్నీ చూడండి ఎంత ఉన్నాయి, ఎన్ని ఫ్రిడ్జ్లో.
వీటి నుంచి అటు వరకు ఏవో ఒక బియర్ ఉంది, మామూలు ఎనర్జీ డ్రింక్స్, అవి ఇవి విస్కీలు అన్నీ ఉన్నాయి దీంట్లో. పార్సల్ తీసుకున్నాము. ఇప్పుడు అటు సన్సెట్ చూసుకుంటే చికెన్ దుమ్ము లేపుదాం ఆడ. ఈ చిన్న క్యూట్ టౌన్లో ఈ ఆర్ట్ స్టూడియో చూడండి ఎట్లుంది, వెల్కమ్ అని ఉంది, వుడ్లో చేసినారన్నీ. సన్సెట్ టైంలో చూడండి స్కై ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆరెంజెస్ కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి, బట్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ అని చూసాక ఇది భయంకరంగా ఉంది. ఒక టైం ల్యాప్స్ తీసుకుందాం ఇటు పెట్టి. సన్సెట్ చూడండి వెనక భలే బ్యూటిఫుల్ ఉంది, బట్ కొంచెం క్లౌడీ ఉంది. ఫుల్ సన్ ఏం కనపడటం లేదు. ఆరెంజ్ స్కై ఒకటి ఇది కనపడుతుంది, అంత నల్లగా ఉంది మిగతాదంతా, కానీ చాలా బాగుంది అది. ఈ పక్క చూడండి ఎట్లుంది క్లౌడ్స్. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా జనాలు. యో డే టూ ఈజ్ అమేజింగ్. డే టూ చాలా బ్యూటిఫుల్ ఉంది రోడ్ ట్రిప్లో. నాకు ఈరోజు ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ రోజు కూడా బాగా ఉంది, బట్ సెకండ్ లైఫ్ మొత్తం ఇట్లే రోడ్ ట్రిప్ వేస్తూనే ఉండాలనిపించింది నాకు. అంత బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది. సన్సెట్ అయితే బ్యూటిఫుల్ స్కై. ఇంకా మబ్బు అవుతుంది, ఎక్కిపోదాము. పోయి రోజు రెస్ట్ తీసుకుందాం. ఇంకా డే 3 రేపు ఏమేమి చేద్దామో చూద్దాం. రష్మోర్ నేషనల్ పార్క్ చూసి ఎక్కిపోదాం. రేపు హోటల్లో పోయి చూపిస్తాం. ఇంకే విండ్ భయంకరమైన విండ్ ఉందిడా. కార్ నురికే దొబ్బి పారేస్తుంది పక్కకి. చాలా స్లోగా పోతున్నా. ఇంకా అర్ధ గంట ఉంది, చూద్దాం. 2 చేతులతో స్టీరింగ్ పట్టుకొని తోలాలి ఖచ్చితంగా. హోటల్కి వచ్చినాము ఫైనల్గా. ఏడైంది. కొంచెం ఏమన్నా చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి తిని పనుకొని రేపు డే 3 రష్మోర్ నేషనల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడ్ నైట్.